నా శంఖం మామూలు శంఖం కాదు. నన్ను నా పీఠాన్ని కదిలించిన ఆ శక్తి మామూలు శక్తి కాదు. నేను చూసిన ఆ రూపం మామూలు రూపం కాదు. ఎవరది? విధికి విధాతకి విశ్వానికి సవాళ్లు విసరకూడదు. అవి తిరిగి విసిరే జవాబు తట్టుకోలేవు నాయన. తత్వా, పీఠం అపవిత్రమయ్యింది. ఆశ్రమాన్ని అనంతపురానికి మార్చు. ఎవడు వాడు? వాడు ప్రాణంతో ఉన్నాడు. ఎవడ్రా ఇదంతా చేసింది? ఏం జరిగింది చెప్పరా? ఏం జరిగిందా? తాండవం, ఆ శివుడి తాండవం సామే. నువ్వు లేపితే లేవడానికి వాడి మీద పట్ల చెయ్యి నరుడిది కాదు, హరుడిది. వాడు మీ ముందుకు పంపింది శవాలు కాదు, అతనొచ్చానన్న సంకేతం. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ వెళ్తూ ఉన్నవాని మీ వైపు చూసేలా చేశారు. పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్ముడు ఊరుకుంటాడా? అందుకే మూడో కన్ను తెరుచుకుంది, మూడింది మీకు. బాబా అనంతపురం ఆశ్రమానికి వచ్చి ఉన్నాడంట. నువ్వు వాడి తలతో నేనొస్తా. నీ తమ్ముడుగా చెప్తా ఉండా, నా మాట నమ్మన్నా. ఓ ఏదెదురొచ్చినా తొక్కుకొని వెళ్ళిపోయే నిన్ను ఏదో శక్తి ఢీ కొట్టింది. అదేమిటో తెలుసుకోవడానికే వచ్చాను. తేల్చే వెళతాను. అప్పటి వరకు మండుతున్న నీ గుండె మంటని అలాగే ఉంచు. అందులో ఎవడినేసి తగలబెట్టాలో నేను చెప్తా. భక్తులు వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి తమ్ముడి కార్యక్రమం చూడు. ఎవడ్రా నువ్వు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆయుష్మాన్ భవ. హాస్పిటల్ కని వెళ్ళారు, అప్పుడే వచ్చారేంటమ్మా? ఏంటమ్మా ఏమైంది? ఈ దెబ్బలేంటి? ఏం జరిగినది? మరి ఎవరు కాపాడినారమ్మా? మంది చచ్చారు నీ వల్లే. ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్టేషన్కి పదా.
చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మొగుడేమో 100 మందిని బాంబులు పెట్టి లేపేశాడు. దీనికట్టొస్తే 40 మందిని అడ్డంగా నరికేశాడు ఇంకొకడు. పెళ్ళైనా ఏం మెయింటైన్ చేస్తున్నావే? ఏం మాట్లాడుతాండవరా? నేను కక్కేదేదో కక్కని మధ్యలో అడ్డుస తొక్కి పడేస్తా ముసలి సార్ మనం చేసే తప్పు సార్. వాళ్ళది ఏరియాలో చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఆమె ఎక్స్ కలెక్టర్ అండి. కొడతారేంటి? మీ బిహేవియర్ చాలా రాంగ్ సార్. రాంగా? మరి రైట్ ఏంటో? రైట్ ఏంటమ్మా? కూర్చోబెట్టి పూజ చేయమంటావా? బిర్యానీ పెట్టి చెప్పమంటావా? నిజమెట్టా తెలుస్తుందిరా? ఎట్టా తెలుస్తుంది? సార్ పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్మ ఊరుకుంటాడా అని అన్నాడు కదా సార్ బైరాగి. అయితే ముట్టుకోవడం దీనికి చంపేద్దాం. వీడేనా వీడేనా? నేనే. వీళ్ళని కాపాడింది నేనే. ఆ బైరాగి చెప్పింది నేనే. ఆ 40 మంది చెప్పింది నేనే. 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 చంపేంట్రా. ఘోర తపస్సు చేసిన దేవుడు కనిపిస్తాడో లేదో గాని ఎప్పుడు పసిబిడ్డల ప్రాణాలు విలవిలలాడతాయో, అమాయకులు అరాచకాలకు బలైపోతారు, అక్కడికి దేవుడు తప్పకుండా వస్తాడు. సామే మీరు చెప్పిన పాపాలన్నీ ఇక్కడే జరిగాయి సామే.
నా కళ్ళ ముందే జరిగాయి స్వామి. ఎక్కడొచ్చాడు స్వామి దేవుడు? ఎలా వస్తాడు? దేవుడు నీలో ప్రతిఘటించే శక్తున్నంత వరకు రాడు. అహం, బలం, గర్వం సర్వాన్ని త్యజించి నేను అల్పుణ్ణి, నేను అశక్తుణ్ణి, నేను ఓడిపోయాను, నాకు నువ్వే దిక్కు అని పీక పెకిలేలా అరువు. అప్పుడొస్తాడు దేవుడు. దేవుణ్ణి నేను చెబుతున్నాను, వాడిని వదిలేయ్. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. స్వామి మీరు చెప్పింది నిజమే స్వామి, దేవుడు వచ్చాడు. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప హర హర మహాదేవ శంభో శంకర. కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. వాడికన్నా దుర్మార్గుడు వరదరాజులు ఉన్నాడు స్వామి. जब थाने पे इसका नाम चले जाएगा, इसका जान चले जाएगा.